వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో నా పర్సనల్ జర్నీని షేర్ చేసుకుందామని వచ్చాను అనమాట. ఎందుకంటే ఈ రోజుతో ఫ్రాంక్ఫిన్లో నా 11 month కోర్స్ కంప్లీట్ అయిపోయింది. నా ఎక్స్పీరియన్స్ ఏంటి, వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు జాయిన్. అండ్ సో if you are thinking about aviation and hospitality as your career, please watch till the end. ఫ్రాంక్ఫిన్లో అడ్మిషన్ తీసుకున్నాక మీరు ఏంటంటే మెటీరియల్స్ అండ్ ఫెసిలిటీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ బుక్స్ అండ్ స్టడీ మెటీరియల్స్ వాళ్ళే ఇస్తారు, ఐడి కార్డ్ అండ్ యూనిఫామ్ వాళ్ళే ఇస్తారు. వీ డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్. అండ్ మీకు గ్రూమింగ్ గైడెన్స్ కూడా వాళ్ళే ఇస్తారు. సో హౌ టు గెట్ రెడీ and how to put up a bun and everything, makeup and వాళ్ళే చెప్తారు అన్నమాట. సో నాకు కూడా అడ్మిషన్ తర్వాత బుక్స్ అండ్ ఐడి కార్డ్ ఇమీడియట్గా ఇచ్చారు. అండ్ యూనిఫామ్కి అయితే 1 month తర్వాత ఇచ్చారు. సో ఇప్పుడు ఈ కోర్స్లో మనకి ఏమేమి సబ్జెక్ట్స్ మాడ్యూల్స్ ఉంటాయి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంగ్లీష్ అనమాట. సో మీ ఒక్కొక్కరు ఉంటారు, మనకి ఇంగ్లీష్ వాళ్ళకి చాలా సూపర్ వచ్చు, మైండ్లో సూపర్ స్టార్ లాగా మాట్లాడిస్తారు, కానీ బయటికి అంత కాన్ఫిడెన్స్ ఉండదు అన్నమాట. అది ఇప్పుడు నేను ఇది మాట్లాడితే అబ్బా ఏమనుకుంటారో ఏంటో అని చెప్పి నా అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. సో వాళ్ళ కోసం వాళ్ళ కాన్ఫిడెన్స్ తేడానికి సో ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ ఎన్హాన్సర్ అని చెప్పి ఒకటి ఉంటుంది మనకి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్ అని చెప్పి గ్రామర్ ఒకటి ఉంటుంది అనమాట. దాని తర్వాత మనకి హాస్పిటాలిటీ అంటే మనకి హోటల్ ఇండస్ట్రీ గురించి ఉంటుంది అనమాట. దానికి 2 modules ఉంటాయి అనమాట. అంటే part 1 part 2 అలా ఉంటాయి అనమాట. సో దాని తర్వాత ట్రావెల్ ఇండస్ట్రీ గురించి ఉంటుంది అనమాట. మొత్తం ట్రావెల్ తర్వాత MADS, ఇది ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ అనమాట. దాని తర్వాత గ్రూమింగ్, చెప్పాను కదా మీరు ఎలా రెడీ అవ్వాలి, శారీ వెన్స్డే శారీ కట్టుకోవాలన్నమాట. సో అన్నీ వాళ్ళే చెప్తారు. సో గ్రూమింగ్ ఉంటుంది అనమాట. దాని తర్వాత మీ ఇంటర్వ్యూ స్కిల్స్, ఇవి లాస్ట్లో ఉంటాయి అన్నమాట. ఈ మాడ్యూల్స్ అన్నీ అంటే లాస్ట్ ఎండింగ్లో మీకు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎలా పర్ఫామ్ చేయాలి, ఎలా ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పి ఈ ఇంటర్వ్యూ స్కిల్స్ ఉంటాయి అన్నమాట. అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇదేంటంటే హౌ టు షో అవర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్లీ, వాళ్ళ దృష్టిలో ఉండి ఆలోచించుకొని ఎలా రియాక్ట్ అవుతాం అవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ తర్వాత లాస్ట్ ఇంపార్టెంట్ ఏవియేషన్, ఆల్ అబౌట్ ఏవియేషన్ ఇండస్ట్రీ. అంటే మనకి ఇప్పుడు ఫ్లైట్ ఇంటీరియర్ పార్ట్స్, ఎక్స్టీరియర్ పార్ట్స్ అండ్ ఎమర్జెన్సీస్, ఫస్ట్ ఎయిడ్ అవన్నీ ఇందులో చెప్తారనమాట మనకి ఏవియేషన్. సో అవి ఇంకా నేను అన్నిటిలో బాగా ఎంజాయ్ చేసింది ఏంటో మాడ్యూల్ అంటే అది స్విమ్మింగ్ అనమాట. నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఫ్రాంక్ఫిన్లో జాయిన్ అయ్యాక. ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంప్రూవ్ అయ్యాయి, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ బెటర్ అయింది అండ్ కమ్యూనికేషన్ స్టైల్ అయితే మెచ్యూర్ అయింది. ఇనిషియల్లీ కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను, బట్ క్లాసెస్ ఇంట్రెస్టింగ్గా కండక్ట్ చేశారు అండ్ ట్రైనర్స్ అయితే చాలా ఫ్రెండ్లీగా ట్రీట్ చేశారు. సో ఇంటర్వ్యూ ట్రైనింగ్ సెక్షన్స్ కూడా మనకి రియల్ టైమ్ సిచ్యువేషన్స్ లాగా చేసి ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి అలా గైడెన్స్ ఇస్తారనమాట. ఫస్ట్ ఫ్యూ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయ్యాను నేను అండ్ ఐ ఫెల్ట్ మచ్ మోర్ కాన్ఫిడెంట్. వన్ థింగ్ దట్ ఐ రియలీ లైక్ in Frankfin is that they really respect every religion and celebrate each and every festival. And మేమైతే చాలా ఎంజాయ్, ఈవెన్ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అన్నీ సెలబ్రేట్ చేసేవాళ్ళు అనమాట. మేమైతే డ్యాన్స్లు వేసుకుని పిచ్చిగా అండ్ ఫుడ్ ఫెస్టివల్ కూడా చేసేవారు. సో నేను ఫైనల్గా చెప్పాలనుకునేది ఏంటంటే ఫ్రాంక్ఫిన్ ప్లాట్ఫామ్ మనకి ఒక జాబ్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ సక్సెస్ మీ ఎఫర్ట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇఫ్ యూ ఆర్ సీరియస్ అబౌట్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ అండ్ యూ ఆర్ రెడీ టు పుట్ ఇన్ ఎఫర్ట్, ఫ్రాంక్ఫిన్ ఒక గుడ్ స్టార్ట్ పాయింట్ అని చెప్పచ్చు. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ 100% ప్లేస్మెంట్ వితౌట్ యువర్ ఓన్ ఇంప్రూవ్మెంట్ అండ్ ప్రాక్టీస్. సో ఇది నా ఫ్రాంక్ఫిన్
experience and honest review on Franklin Aviation Hospitality and Travel Management course గురించి. సో మీకు ఇంకా ఫర్దర్గా ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్.